హాయ్ గైస్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం మార్జిన్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. నేను లాస్ట్ వీడియోలో మీకు బైనాన్స్లో 5x అంటే ఏంటి అనే దాని వీడియోలో ఏంటంటే చాలామంది ఒక కామెంట్స్ చేశారు. అలాగే నేను ఇక్కడ చేసిన ఈ బిట్ కాయిన్స్ మీద ఈ వీడియోస్ చేసినప్పుడు చాలామంది బైనాన్స్లో ఉన్న డౌట్స్ ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది చాలామంది కామెంట్స్ చేశారు. ఇక్కడ చాలామంది మార్జిన్ ట్రేడింగ్ గురించి అడిగారు గైస్. అందులో కొన్ని కామెంట్స్ వచ్చేటప్పటికి మార్జిన్ ట్రేడింగ్ లైవ్లో ఎలా చేయాలి అని చెప్పి కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి, మార్జిన్ ట్రేడింగ్ గురించి చెప్పండి, ఇలాంటి కామెంట్స్ అయితే కనుక వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్జిన్ ట్రేడింగ్ గురించి లైవ్లో మీకు తెలియాలి అంటే, దాని మీద ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, లాస్ ఎలా వస్తుంది అనేది తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు అది ఎలా చేయాలి అనేది మీకు ఏంటంటే ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే మీకు అది ఎలా చేయాలో తెలుస్తుంది. సో దట్ ఈ వీడియోలో ఏంటంటే నేను మార్జిన్ ట్రేడింగ్ గురించి, ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. గైస్, మార్జిన్ ట్రేడింగ్ అనేది జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా మీకు డిస్ప్లే మీద. ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఇటువైపు ఉన్నది పర్సన్ మీరు అనుకుందాం. మీరైతే మీ దగ్గర ఒక కాయిన్ ఉంది, అది బీటీసీ అవ్వనివ్వండి, ఈటీహెచ్ అవ్వండి, క్రిప్టో కరెన్సీలో వాట్ ఎవర్ ఏ కాయిన్ అయినా అవ్వనివ్వండి. ఆ కాయిన్ మీ దగ్గర ఒక్క కాయిన్ ఉంటే మనకి ఇక్కడ చాలా కాయిన్స్ కనిపిస్తున్నాయి. ఇన్ని కాయిన్స్ అనేది మనకి కంపెనీ ఇస్తుంది. దాన్ని ఏంటంటే మనం 3x అంటూ ఉంటాం. అంటే ఈ మార్జిన్ ట్రేడింగ్లో టైప్స్ ఉన్నాయి. కొన్ని ఏంటంటే టైప్స్ కాదు, వాటిలో ఏంటంటే మనకి కంపెనీ అనేది, అది పెద్ద కంపెనీ అయితే ఎక్కువ వరకు ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ 100x వరకు కూడా ఇచ్చే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. బట్ మన దగ్గర ఇప్పుడు మనకి బైనాన్స్ ఎక్స్చేంజ్లో అయితే కనుక 3x అండ్ 5x అవైలబుల్లో ఉంది. అలాగే బిట్బిఎన్ఎస్లో అయితే 4x వరకు అవైలబుల్లో ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఒక కాయిన్ ఉంది అనుకుందాం. సపోజ్ మనం బైనాన్స్లో అయితే కనుక 5x మార్జిన్ ట్రేడింగ్ జరుగుతుంది. మనకేంటంటే మన దగ్గర ఉన్న ఒక కాయిన్ ఇంటూ 5 అంటే 5x ఇస్తుంది. x అనేది మన కాయిన్ అనుకుంటే 5 అనేది బైనాన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి మన దగ్గర ఒక కాయిన్ ఉంటే మనకి 4 కాయిన్స్ అనేది బైనాన్స్ అనే కంపెనీ బే చేస్తుంది. ఇదేంటంటే ఈ కంపెనీ అనేది మనకి అప్పుగా ఇస్తున్నట్లు. ఈ కాయిన్స్ని మనకి మొత్తం ఇచ్చేది, బట్ ఆ కాయిన్స్లో ఏంటంటే ఎంతైతే కాయిన్స్ ఇచ్చిందో ఆ కాయిన్స్కి ఏంటంటే సమ్ పర్సెంటేజ్ చొప్పున వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే కనుక కట్టించుకుంటారు. ఆ ఇంట్రెస్ట్ కూడా ఎంతో ఉండదు, చాలా తక్కువనే ఉంటుంది. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. గైస్, మీకు ఇక్కడ ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, లాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న స్లైడ్ ఒకటి చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ స్పాట్ వ్యాలెట్ అంటే మన బైనాన్స్ అకౌంట్లో మన మెయిన్ వ్యాలెట్ ఉంటుంది కదా. అంతకుముందు మీరు ఒక వ్యాలెట్ ఉండేది, దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. లేదు అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర అయితే ఒక వ్యాలెట్ ఉందో దాన్ని స్పాట్ వ్యాలెట్ అంటారు. అది బైనాన్స్ గురించి చెప్తున్నాను. బైనాన్స్లో ఏంటంటే స్పాట్ వ్యాలెట్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీరు బిట్బిఎన్ఎస్ ఇలాంటివి యూజ్ చేస్తే డైరెక్ట్ వ్యాలెటే ఉంటుంది. బట్ మనకి బైనాన్స్లో వచ్చేప్పటికి స్పాట్ వ్యాలెట్ అని, అలాగే మార్జిన్ వ్యాలెట్ అండ్ ఫ్యూచర్స్ వ్యాలెట్ ఇలా ఏంటంటే సపరేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే స్పాట్ వ్యాలెట్ అంటే మన దగ్గర ఉన్న ఈక్విటీ అనమాట. ఈక్విటీ అంటే మన దగ్గర ఎంత ఉంది అనేదాన్ని ఈక్విటీ అంటారు. ఇక్కడ మీరు చూడండి, ట్రేడింగ్ అనేది ఇక్కడ నార్మల్ ట్రేడింగ్ మనం 1 BTCతో చేస్తే మనకి ప్రాఫిట్ అనేది 10% వచ్చింది అనుకోండి. మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 0.1 వస్తుంది. అంటే 0.1 BTC మనం గెయిన్ చేసినట్టు. ఇన్ కేస్ మనకి 10% లాస్ వచ్చింది అనుకోండి, 0.1 BTC అనేది లాస్ అవుతాం. అంటే మన దగ్గర 0.9 BTC ఉంటుంది. అదే మనకి ప్రాఫిట్ వస్తే 1.1 BTC అవుతుంది. ఇది నార్మల్ ట్రేడింగ్ అనమాట. ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. మార్జిన్ ట్రేడింగ్ అంటే చాలా సింపుల్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఏంటంటే ట్రేడింగ్ అనేది ఇదంతా మార్జిన్ ట్రేడింగ్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు మన దగ్గర ఈ బాక్స్ని వదిలేసండి, ఈ సెకండ్ బాక్స్ అండ్ ఈ స్పాట్ వ్యాలెట్ని మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది, 1 BTC ఉంది. ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ మనం చేస్తున్నాం. లివరేజ్ ఎంత తీసుకున్నాం, 2x తీసుకున్నాం. ఈ 2x 10x అనేది ఏంటంటే డిపెండింగ్ ఆన్ ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన బైనాన్స్లో వచ్చేప్పటికి 3x అండ్ 5x అండ్ బిట్బిఎన్ఎస్లో వచ్చేప్పటికి 4x ఉంది. ఓకే, ఇక్కడ మీకు సింపుల్గా అర్థమవుతుంది అని చెప్పి నేను 2x 10x తీసుకున్నాను. ఇక్కడ మీకు ఈ ప్రాఫిట్ లాస్ అర్థమవుతుంది అని చెప్పి 2x 10x తీసుకున్నాను. ఇలా ఏంటంటే 50x ఇస్తుంది, 100x ఇస్తుంది. కొన్ని కంపెనీస్ ఉంటాయి. బిట్మెక్స్ అని ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్లో కూడా మీకు లివరేజ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు ఒకసారి మీరు ఈ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. లివరేజ్ అంటే ఇప్పుడు మనం ఎంత లివరేజ్తో చేస్తున్నాం, 2xతో చేసినప్పుడు మన మార్జిన్ వ్యాలెట్ అనేది 2 BTC అవుతుంది అనమాట. అంటే మన స్పాట్ వ్యాలెట్లో ఎంత ఉంది, 1 BTC ఉంది. మన మెయిన్ వ్యాలెట్లో 1 BTC ఉంచుకోవడం వల్ల అంటే
ఎప్పుడైతే మనం మార్జిన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైంలో మన స్పాట్ వ్యాలెట్ నుండి బీటీసీ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇప్పుడు నేను మీకు అర్థం కావడం కోసం ఏంటంటే మీ దగ్గర ఒక 1 బీటీసీ ఉంటేనే మీరు ఈ లెవరేజ్ ట్రేడింగ్ కానీ మార్జిన్ ట్రేడింగ్ కానీ చేయగలుగుతారు. 1 బీటీసీ అంటే 1 బీటీసీ ఇంత క్వాంటిటీ ఉండని అవసరం లేదు. మీ దగ్గర 0.005 ఉన్నా పర్లేదు. ఏంటంటే ఎంత కొంత అమౌంట్ ఉంటేనే మీరు మార్జిన్ ట్రేడింగ్ అనేది చేయడం కుదురుతుంది. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్కి 2x అండ్ 4x 5x ఇలా రెట్టింపు చేసి అంటే 5 రెట్లు చేసి మనకి బైనాన్స్ అనేది ఇస్తుంది. ఆ అమౌంట్తో మనం ట్రేడ్ చేసుకొని ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత మనం బైనాన్స్ దగ్గర నుండి ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో అంత అమౌంట్ మళ్ళీ బైనాన్స్కి రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. రిటర్న్ ప్లస్ మనకి ఇంట్రెస్ట్ పడుతుంది. ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది. అది 0.2% అలాగ ఉంటుంది. 0.2 కూడా ఉందో లేదా, ఇంకా తక్కువనే ఉంటుంది, ఎక్కువ అయితే ఏమి ఉండదు. ఓకే, ఇక్కడ ప్రాఫిట్స్ చూడండి. ఇక్కడ మన 2 బీటీసీతో మనం ట్రేడ్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ అనేది 10% వచ్చింది అనుకోండి. 0.2 బీటీసీ మనకు వచ్చినట్లు. ఇన్ కేస్ మనం 10xలో ట్రేడ్ చేసాం. 10xలో ట్రేడ్ చేస్తే మనకి 10 బీటీసీతో మన మార్జిన్ వ్యాలెట్ ఉంటుంది. ఈ 10 బీటీసీతో మనం ట్రేడ్ చేస్తే అప్పుడు కూడా మనకి 10% ప్రాఫిట్ వచ్చింది. బట్ మనకి 1 బీటీసీ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడండి 0.2 బీటీసీనే ప్రాఫిట్ వచ్చింది. ఎందువల్ల మనం లీవరేజ్ అనేది 2xలో చేసాం, బట్ ఇక్కడ 10xలో చేసాం. అంటే ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ పెరిగింది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇది వచ్చేటప్పటికి ఈ కింద 2 rows వచ్చేటప్పటికి ఈ లాసెస్ని డిఫైన్ చేస్తుంది. ఈ లాసెస్ని చూడండి. ఇన్ కేస్ మనం 2xతో ట్రేడ్ చేసినప్పుడు 10% అనేది మనకి మైనస్ అంటే నెగిటివ్ అయింది, అంటే మనకి లాస్ వచ్చింది. 10% లాస్ వస్తే 0.2 బీటీసీ అనేది మనం లాస్ అయ్యాం. అంటే మనకి ఉన్న 1 బీటీసీలో కాస్త 0.8 బీటీసీ అవుతుంది. ఇన్ కేస్ మనం 10x లీవరేజ్తో మనం 10x మార్జిన్తో మనం ట్రేడ్ చేసాం అంటే అప్పుడు మనకి 10% లాస్ వచ్చింది. అప్పుడు మనకి 1 బీటీసీ కథం, మన వ్యాలెట్ 0 అయిపోతుంది. మనకి ఇప్పుడు అసలు మన అమౌంట్ ఎంత 1 బీటీసీ మెయిన్ మన వ్యాలెట్ స్పాట్ వ్యాలెట్ నుండి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంది మార్జిన్ వ్యాలెట్కి 1 బీటీసీ. ఆ 1 బీటీసీ కాస్త 10% 10x లీవరేజ్తో చేసినప్పుడు మనకి 10% ప్రాఫిట్ అంటే 10% లాస్ వచ్చినా 1 బీటీసీ ఎగిరిపోయాయి. ఇంకా ఎక్కువ లాస్ వచ్చిందంటే నెగిటివ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అట్ ద ఎండ్ మనకి ఏంటంటే మనకి అమౌంట్ అనేది 0 అయిపోతుంది మన వ్యాలెట్ ఎప్పుడైతే మనం హై మార్జిన్తో ట్రేడ్ చేస్తామో. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఆ కాయిన్ మీద మీకు డాన్ షూర్గా 100% అది పెరుగుతుంది, 101% కాయిన్ కంపల్సరీగా పెరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ కాయిన్ మీద 10x వరకు వెళ్ళండి. ఇన్ కేస్ అసలు 10x వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీరు 5xతో చేసుకున్నా చాలా ఎక్కువ అనమాట. 5xతో చేస్తేనే చాలా రిస్క్ తీసుకున్నట్టు మీరు. గైస్ అర్థమైంది కదా మీకు ఏంటంటే మనం చేసే ఈ లేవరేజ్ అంటే లేవరేజ్ అన్న మార్జిన్ అన్న ఒకటే. ఇక్కడ మనం చేసే ఈ మార్జిన్ని బట్టే మనకి ఇక్కడ ప్రాఫిట్స్ అండ్ లాస్ అనేది డిఫైన్ అవుతుంది. ఇప్పుడు మనం హై రిస్క్ 10xతో చేసినప్పుడు మనకి 10% ప్రాఫిట్ వస్తే పర్లేదు. ఇన్ కేస్ 10% ప్రాఫిట్ కాకుండా లాస్ ఏమన్నా వచ్చిందా మన బీటీసీ కాస్త ఎగిరిపోతుంది, మన 1 బీటీసీ పోతుంది, వ్యాలెట్ 0 అయిపోతుంది. ఇది మార్జిన్ ట్రేడింగ్ అంటే. మార్జిన్ ట్రేడింగ్లో మనకి ఎంత ప్రాఫిట్స్ ఉంటాయో అంతే లాస్ కూడా ఉంటుంది. దీన్నే మార్జిన్ లివరేజ్ ట్రేడింగ్ అంటారు. ఈ ట్రేడింగ్ అనేది మనకి బైనాన్స్ అనేది ఇప్పుడు ఒక 5 months బ్యాక్ 6 months బ్యాక్ అలాగే ఇంట్రడ్యూస్ చేసింది. బట్ మనకి ఇది బిట్మెక్స్ అని వేరే ఎక్స్చేంజ్ ఉంది. బిట్మ్యాక్స్ కాదు, బిట్మెక్స్. ఈ ఎక్స్చేంజ్లో ఎప్పటి నుండో జరుగుతుంది లీవరేజ్ ట్రేడింగ్ అనేది. మనం 1 బీటీసీ పెడితే మనకి ఆల్రెడీ మీరు హిందీ యూట్యూబ్ వీడియోస్ చూసే ఉంటారు, మనకి $1000 వచ్చేస్తాయని చెప్పి ఓన్లీ ప్రాఫిట్స్ మాత్రమే చూపిస్తూ ఉంటారు అనమాట. ఇలా 10x మనం లీవరేజ్ ట్రేడింగ్ చేస్తే మనకి ఏంటంటే 1 బీటీసీ ప్రాఫిట్ వస్తుంది. మనం చేసేది 1 బీటీసీతోనే వచ్చేది 10%. బట్ 1 బీటీసీ వస్తుంది ఎప్పుడు వస్తుంది మనం 10xతో చేసినప్పుడు. ఇన్ కేస్ ఆ కాయిన్ అనేది నెగిటివ్ మన లాస్ అయితే లాస్ పర్సెంటేజ్ వచ్చినప్పుడు మాత్రం మన వ్యాలెట్ కూడా 0 అయిపోతుంది. ఇది కూడా మైండ్లో ఉంచుకోండి. మనం ఏదైనా ఒక ట్రేడింగ్ చేసేటప్పుడు దీనికి టిప్స్ అంటే ఏముండవు. మీరు ఏదైతే మీరు ట్రేడింగ్ చేయాలనుకున్న అమౌంట్ని మాత్రం ఇలా మార్జిన్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ అమౌంట్ని మీరు ₹1 కూడా వెనక్కి అంటే రిటర్న్ అంటే మీరు దాని నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండానే ట్రేడింగ్ చేయండి. అలాంటప్పుడు మాత్రమే అది ఇన్ కేస్ లాస్ అయినా మీరు ఎక్కువ ఫీల్ అవ్వకుండా ఉంటారు. అంటే మీ కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఉంటుంది. అలా కాకుండా దాని మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మీరు చేసినట్లయితే కనుక మార్జిన్ ట్రేడింగ్ వేస్ట్. మీరు నార్మల్ ట్రేడ్ చేసుకోండి, మీకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. లేదు నేను రిస్క్ చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రండి, మార్జిన్ ట్రేడ్ చేసుకోండి. లేదు రిస్క్ చేస్తేనే హై ప్రాఫిట్స్ ఉంటాయి, రిస్క్ చేయకపోతే హై ప్రాఫిట్స్ ఉండవు. మీరు నార్మల్ ట్రేడింగ్ చేసుకుంటే నార్మల్గానే ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కువ రిస్క్ చేసినప్పుడే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఈ ఎక్కువ రిస్క్ ఎప్పుడు చేయాలి? మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఆ కాయిన్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు. అంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఆ కాయిన్ పెరుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ కూడా మీలో ఉండాలి.
ఆ కాయిన్ పెరుగుతుంది అని కాన్ఫిడెన్స్ మీలో ఎప్పుడు వస్తుంది? ఆ కాయిన్ మీరు కరెక్ట్గా ఆ గ్రాఫ్ని ఇవన్నీ అబ్జర్వ్ చేసి అది పెరిగే టైం ఉంది అని, పెరిగే ఛాన్స్ ఉంది అని మీకు తెలిసినప్పుడు మాత్రమే ఈ మార్జిన్ ట్రేడింగ్ని చేయండి. ఈ మార్జిన్ ట్రేడింగ్ అనేది కంటిన్యూస్గా రోజు చేయడం అవసరం లేదు, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆ కాయిన్స్ కంపల్సరీ పెరుగుతుంది. మీకు సీక్రెట్గా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వేరే వేరే గ్రూప్స్లో కానీ మీకు తెలిసిన టీమ్స్ ఉంటాయి. అంటే కొంతమంది కావాలని మార్కెట్ని డౌన్ చేస్తూ ఉంటారు, అప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మీకు సీక్రెట్గా న్యూస్ ఏమన్నా అందితే అలాంటి టైంలో మీరు మార్జిన్ ట్రేడింగ్లో చేసుకోండి. లేదు నార్మల్ టైంలో కూడా మీరు గ్రాఫ్ని బాగా అనలైజ్ చేయగలిగితే అప్పుడు మార్జిన్ ట్రేడింగ్ చేసుకోండి. లేదు నేను గ్రాఫ్ని అంతగా అనలైజ్ చేయలేను అనుకున్నప్పుడు మాత్రం మీరు నార్మల్ ట్రేడింగ్లో వెళ్ళిపోవడం బెటర్. సో గైస్, కామెంట్స్లో అడిగిన వారికి మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏమిటో అనేది ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మార్జిన్ ట్రేడింగ్లో లాంగ్ అండ్ షార్ట్ అని కూడా ఉంటుంది. ఇది ఆల్రెడీ వీడియో లెంతీ అయిపోయింది కదా, నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అండ్ దెన్ గైస్, ఇంకా కొంతమంది కామెంట్ చేశారు లైవ్లో మార్జిన్ ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది, లాస్ ఎలా ఉంటుంది ప్రాఫిట్ ఎలా ఉంటుంది చూపించమని. దాని గురించి అయితే కనుక నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. బైనాన్స్లో కానీ బిట్బిజినెస్లో కానీ 2 వెబ్సైట్స్లో చూపిస్తాను. మీకు ఈ 2 వెబ్సైట్స్లో ఏ మార్జిన్ ట్రేడింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కావాలనేది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఎక్కువ యూజర్స్ దేనిలో ఉన్నారంటే ఆ ఎక్స్చేంజ్లో చేసి చూపిస్తాను. సో గైస్, ఈ వీడియో మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.